తాత నమస్తే. నమస్తే తాత నమస్తే. సాయిల్ లేడా? ఇటువైడు మావాడా మా సాయిగాడా? సాయిల్ కోసం వచ్చినాం. ఆడ అటే పోయిండు, ఓడ రమ్మడానికి పోయిండు అటే. నువ్వు మావుని కోసం వచ్చినావా? అవే గాడికి వెళ్ళి వచ్చినావు? హైదరాబాద్కి వెళ్ళి. సాయిల్ మా సినిమాలో నటించిండు, మనం వెళ్దామని వచ్చినాం. ఏమో మీ అచ్చుడేందో మావాడు తోలుకుపోయి అంటాడు. తోలుకుపోయి మీరు ఏం నేర్పిస్తారో వానికి, ఈ చెడుగుంటేందో అది ఇప్పుడేందో నాకు ఏం అర్థమైతే లేదు. సాయిల్ కోసము కళ్ళతందుకు వచ్చినామే. ఏం కలుసుడేందో మీ కథ ఏందో, వాడిని పని చేయని ఇస్తలేరు, మీరు పని చేయరు అని కొడుతారు. మీ తిరుగుడేందో, మీ కథలేందో, మీ కార్యక్రమం లేదో నాకేమి అర్థం కాదు. ఏం చేస్తున్నావు పొలం కూడా తాత? ఇక ఏం పని, ఇప్పుడు ఆవులు ఉన్నాయి, ఆవులను ఏరేసి చేసి చూసుకుంటా. ఏం పని కదలేదు కదా. గాలి బాగా పెడుతుంది మీ ఊర్లో. ఇక గాలి పెడుతుంది. 3-4 రోజుల నుంచి ఎటేటో వానలు పడుతున్నట్టునే సేపు ఆపు కదా. గాలి ఆగుతుందా తాత? మా సైడ్ ఆగుతుంది. ఈ సైడ్ ఆగుతుంది కానీ మా ఊరు ఏం ఊరు అనుకో, సింగరైపల్లి. ఒక అర్ధగంట ఆగది, అర్ధగంట కాదు 1/2 నిమిషం కూడా ఆగది. మీ ఊర్లో నీ చెప్పినట్టు వినది గాలి. అంటే అన్ని టైం వినది, ఇన్ని టైంలో ఇంటది. ఏంటి తిడుతున్నా మీ మన్మన్ని సాయిల్ను? ఇక తిడుతున్నాం అంటే తాత ఏం చెప్పాలి, వాడు ఓడో సోపదలు అంగడు సోపద వాడు తిరుగుతాడు. ఆటలు అంటాడు, పాటలు అంటాడు, ఏమో మీటింగులు అంటాడు, కళాకారుల మీటింగులు, ఆ మీటింగ్ ఈ మీటింగ్ అని తిరుగుతూనే ఉన్నాడు. పైసలు ఖర్చు అట్టిగా, అది వచ్చింది లేదు పోయింది లేదు. మొత్తం మంది తెలుసు ఊర్లల్లో మీ ఓటు పేరు. ఇక పేరు తెలుసు కానీ ఏం చేయమంటావు? ఫేమస్ అయింది కదా అట్లా. ఆడు ఫేమస్ అయితే డబ్బులు లేకపోయి గాలి ఆపే గాలి ఆడది, అది గాలి ఆడది, అది గాలి మాటలు కూడా గాలి ఆపే. అట్లా ఆపాలంటే ఇప్పుడు సమయం సరైనది కాదు. ఆపిననుకో గాలి ఆపితే ఆగుతుంది, గాలి ఆపితే ఆగుతుంది. కానీ కొంతమందికి గాలి కావాలంట. ఇప్పుడు మీ మన్మండి అట్లా గతగా ఇప్పుడు ఎందుకంటే ఆడు నాకు ఆశ్చర్య పెంచినదే కదా తాత అని అంటే ఆడుకోకపోతాడు. ఆడు ఏమో నౌకర్ అంటాడు, అవేమో జాబులు ఉన్నాయట కదా, సర్కారు కొలులు ఇస్తారండి. పోతాడు మీటింగ్ అంటాడు, అది అంటాడు, ఇది అంటే ఎప్పుడు ఆట పాట అంటాడు, అర్ధరాత్రి అంటే తిన్నాడు. మీ ఓడు వేసిన పెద్ద పెద్ద తెలంగాణ కోసం కొట్టాడు. తెలంగాణ వచ్చింది, మీ ఓడు వేసిన పని చిన్నది కాదు. కొట్లాడిండు తెలంగాణ కోసం, ఆడిండు, తిరిగి పాటలు పాడిండు, మాతోనే ఆడిండు, మీతో కూడా వాడిండు, మాతోనే ఎక్కువ ఆడిండు. మరి అట్లనా? నేను ఇంకా మమ్మల్ని కూడా లంగన అనుకున్నాను. అందరిని అట్లా ఇంకా ఎట్లా అనుకున్నా తాత? అట్లా అనుకోని అట్లా అనుకోని కానీ అర్థం అంటే ఆడు పోతూనే ఉన్నాడు. పోయినప్పుడల్లా బస్ క్రియలు దండగా అవుతుంది. ఏమేమో మీటింగ్ మాకు కొలిసిన కాడికి తులసిపత్రం ఇచ్చిన ముట్టేం తీసుకోలేం కానీ ఏదో ఇట్లా ఇప్పుడు మరి ఏమరా నన్ను అనుకొని పోవద్దు బస్ కిరాయిలంటే ఇక ఆడ ఓలిస్తారే మీటింగ్లో. ఈ మీటింగ్ లో పోతే ఇప్పుడు సర్కారు తెలంగాణ కోసం తిరిగినప్పుడు ఓళ్ళు పైసలు వేయలే, మహం పెట్టుకుని తిరిగినాం, ఆకలికి తిరిగినాం, కడుపు ఉపాసం ఉండి పాటలు పాడినాం. ఊరు అప్పుడు కూడా తిరిగిండు. తెలంగాణ వచ్చి ఇప్పుడు అందరికి పెన్షన్ వస్తుంది, అందరికి మంచి జరుగుతుంది కదా. ఈడు కూడా అప్పటి నుంచి తెలంగాణ కోసం అదే మాతోనే ఎక్క తిరిగిండు. అప్పుడు తెలంగాణ తిరిగిండు. ఆడికి రూపాయి కూడా ఓలు ఇయ్యలే అన్నాడు. అట్లు బుక్కిందామంటాడు, ఆ చేతి కింద వన్నామంటాడు, పోస్టులు పట్టుకొని స్టేషన్ లో కూర్చుండ పెట్టి ఎల్లారెడ్డి సమితి అంటాడు. అట్లా మొత్తం చేసారు మమ్మల్ని. వచ్చింది లేదు పోయింది లేదు. అప్పుడు ఆయన వచ్చింది లేదు, తెలంగాణ వచ్చింది కదా. తెలంగాణ వచ్చింది మరి కోట్ల మందికి మంచిగా అవుతుంది, మంచిగా అవుతుంది కదా. కోట్ల మందికి వచ్చింది. మరి కష్టపడి ఇప్పుడు మీతో చేసిండు, ఇంకోళ్ళతో చేసిండు. అది ఉద్యమం అట, ఆట పాట ధూమ్ధాంలట అవన్నీ చేసిండు. ఉద్యోగాలు రాలేవు, దొంగలు మాకు అన్యాయం చేసారు కానీ, బాగా అన్యాయం చేసారు కానీ, ఇవాళ కాకపోతే రేపైనా మంచి జరుగుతుంది కానీ పబ్లిక్ అయితే మంచి జరిగింది కదా. వాడు గట్లనే అంటుండు. ఇక ఇప్పుడన్నా అత్తదేమని మీటింగ్లు అంటే ఆపకు పోతూనే ఉంటాడు. ఆ కళాకారుల సంఘం పిలిపించింది అనగానే ఆ పట్నము అంటాడు, అటు కరీంనగర్ అంటాడు, కామారెడ్డి అంటాడు, నిజామాబాద్ అంటాడు, ఏటేటో మీటింగ్లు అనుకుంటూ పోతుండు. ఇప్పుడన్నా ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తాని జర మాట ఇచ్చిందనే చెప్తాడు. తిరగకురా, అప్పుడు లాస్ అయిన 10 ఏళ్ళు తిరిగి ఇప్పుడు కూడా లాస్ అయిపోతావు, రోడ్డు మీద పడిపోయింది బతుకు అని వ్యవసాయము ఇప్పుడు 2 ఎకరాలు ఉన్నది. దానికి చేస్తేనే మనది మన లంగి చేస్తే కైకిలు కూడా మిగులుతలేవు. నీకు ఎరకలేంది ఏమున్నది? మునుపటి రోజుల్లో మిగులు. ఇప్పుడు కైకిలేంది మందు దేశంకు రాజు అంటారు. ఇక్కడ వండితేనే మేము ఊర్లలో సిటీలో తింటాం. అది ఏడ తాత అంత గొప్ప పుణ్యం చేస్తున్నారు. ఇక మీ అసలు లాగులు వేసుకొని పెద్ద పెద్ద స్టేజీల మీద కూర్చుండి
ఆడ టీవీలు కనిపిస్తాయి కదా, మైక్ లో పట్టుకొని రైతే రాదు అని బంగారు కిరీటం పెడతారు. కానీ రైతులు కిందికి వెళ్ళి కోస్తారు. ఏముంది రైతుది కోస్తారు కరెక్టే, కానీ పుణ్యం కట్టుకుంటారు కదా మీరైతే. అట్లా తిన్నోళ్ళు యాద్ చేస్తలేరు, నువ్వు ఒక్కరు యాద్ చేతి. నేనే కాదు యాద్ చేయకున్నా సరే నువ్వు చేసేది పుణ్యమే కదా. ఇక పుణ్యమే అనుకుంటున్నాం. ఇప్పుడు రైతే అట్లా యాద్ చేస్తుంది, యాద్ చేయకపోతుంది దేవుడు మిగిలాలి కదా. రైతులకు కూడా ఏమన్నా ఇంత మిగిలితేనే. నాకు తెలిసి ఈ భూ ప్రపంచం మీద అన్ని పనుల కంటే గొప్ప పని రైతు చేసే పనే. రైతు చేసే అంతకంటే పుణ్యమైన పని కానీ అంతకంటే గొప్ప పని కానీ ఇప్పటిదాకా నేను చూడలేదు భూమి మీద. రైతు పనే గొప్పది. రైతు దేశానికి వెన్నుముక. రైతే దేశంలో ఉన్నటువంటి అందరికి బుక్కడిత బువ్వ పెడతాడు. అది పేరుకే గాని అన్ని లేకపోతే కైకిళ్ళు, మందులు, మసాలాలు, కేజీలు, మిషన్ పోస్తే అమ్మితాడు, అమ్మాలి ఖర్చు ఇవన్నీ తీసేసే వరకల్లా బుర్ర కడితే ఏం మిగులుతుంది? నువ్వు ఊళ్ళో సిటీలో ఉన్న అందరూ గమ్మత్తు మంచిగా ఉన్నారు అనుకుంటున్నా. ఏంది నువ్వు రోగాలు, మురికి కాలువ, కంపు, ఎన్ని కథలు ఉన్నాయి. ఇక్కడ పచ్చని పల్లెటూరులాగా మంచి వాతావరణం, గాలి, ఆరోగ్యం, రోగం కూడా ఆటిటాకులు, కిడ్నీ పేర్లు, అది బీపీలు, షుగర్లు, మట్టి, మధ్యాహ్నం చచ్చిపోతారు మురికి కాలువల కసరకుండిలా ఉన్నట్టు ఉన్నారు సిటీలలో. అదంతా అట్లనే మరి పల్లెటూరు వాతావరణం మంచిదే. మరి ఆరోగ్యం ఉంటుంది కదా. పైసలు ఏం చేసుకుంటావు? కాగితాలు అంటే జర బతకడం కోసం ఇంత ఉండాలి. పండుతుంది, తింటున్నావు, ఆరోగ్యం ఉన్నావు. ఇంకేం ఆరోగ్యం ఉంటే ఈ ఖర్చులను వెళ్ళాలి కదా. ఏ ఖర్చు? ఇప్పుడు చెప్తే వ్యవసాయం చేస్తే ఆ ఖర్చులను నిలుపుగా 10 రూపాయలు మిగిలినట్టు ఉంటది. అదే కోట్లు గవర్నమెంట్ తో కొట్లాడాలా, 4 రూపాయలు జరంతా అట్లా పైసలు ఎక్కిమనాలా, కూరగాయలు పండించుకోవాలి, వేరే పంటలు వేసుకోవాలి, మంచిగా తినుకుంటా గంట సేపు నువ్వు చెట్టు కింద గుడిసెలో అంటే నీకు ఏడాది ఎక్కబోతావు. సిటీలో రోగాల నొప్పులతోని ఆ పొల్యూషన్, బండ్లు, మన్ను, మశానము, అది అడ్డమైన బతుకుతారు సిటీలలో. ఇక అందుకనే ఇంత చేసి 4 ఆవులు, 4 పాలు ఇంత గడ్డి పెట్టి కూరగాయలు పెడదామంటే కోతులు ఉంటాయి. ఆ బాధతోనే ఇక పాలు పెట్టుకొని ఇట్లా ఉండరా అంటే ఆవులు ఏమన్నాడు గుంకపోతే కాగయ్యా అత ఉడవ ఫోన్ చేశాడు. అదే చెప్తే కదా, ఉడవ ఫోన్ చేసిండు ఆ ఆవుల కింద మీటింగ్ అట. ఇప్పుడు ఆవులకు కంటే ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుంటున్నాడు. ఆడికి లంగం సపోర్ట్ పడితే కట్టండి. నీ అసలు ఫోన్ చేస్తే వస్తున్నా అంటాడు. చెప్పిన ఫోన్ బంద్ పెట్టిండు, ఫోన్ కలుతలేదు. ఏమో మరి వాడు ఎటు పోయిండో ఏమో. అప్పుడు పెద్ద సినిమాలో నటించడానికి అవకాశం ఇచ్చినాము, ఫోన్ చేసి వస్తున్నానంటే ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుంటే సినిమా నీదేనా? సినిమాలో మేము చేసిన సినిమానే అది. అలా సినిమాలో పాత్ర నటించిండు. మీ సినిమాలో మావాడు నటించిండు. మరి చెప్పిడలే, చెప్పలేడా? ఏమో కాదే చెప్తాడు కానీ నాకు చూపిస్తాడా? సినిమాలో నటించినా, నేను ఆడవాడినా, నేను ఈడ వాడినా అది అని చెప్తాడు. సినిమాలో మంచిగా నటించిండు, మంచిగా వచ్చింది. అదే ముచ్చట, దాని గురించి మాట్లాడదామని వచ్చిన. అది చెప్తాడు నటించినాడు, చెప్పలే నమ్మలే. కానీ పైసలు ఏమిరా అంటే పైసలు ఇవ్వలే అంటాడు. ఖర్చు నా దగ్గర నడకపోదు ఉండపించి. హీరో ఇలా వేసిన హీరోకు అలా పెద్ద కొడుకు లెక్క నటించిండు. అట్లా వాళ్ళిద్దరికి భూమి కళ పంచాయతీ అవుతుంది. అది మంచిగా అది ఏం సినిమా? దక్కన్ సర్కార్ అని. దక్కన్ సర్కార్. దక్కన్ సర్కార్ కొడితే వెళ్తే పిల్లల కన్నా అడుగు ఫోన్లో తీస్తారు. ఫోన్లో కొడితే కూడా దక్కన్ సర్కార్ అని కొడితే అన్ని వెళ్తాయి. అది ఏమిటి కోసం ఉంటది మరి? ఏమిటి కోసం అంటే ఇదే ప్రజల గురించి, రాజకీయ నాయకుల గురించి, తర్వాత ఊర్లలో జరిగే పంచాయతీల గురించి. అన్నలు చెప్తాయి కొంచెం. అప్పట్లో అన్నలు ఉంటారు ఊర్లలో. అదే ప్రజల బాధ కోసం ఉండాలి. ఇప్పుడు ప్రజల కోసమే ఆలోచించేది. కొన్ని సినిమాలు ఉన్నాయి, నేను ఎప్పుడో ఒకప్పుడు చూసినా కానీ ఇప్పుడు సినిమాలు ఏంటంటే బిష్ అని గుద్దుకుంటారు, ఉంటే అనుకుని పొడుతుంటే అది చూసి పోరగాళ్ళు అట్లనే ఆగమైపోతారు. అట్లుండదు సినిమా. మరి ఇది పొరాలకు మంచిగా ఉండురు అని చెప్పేందుకే తీసినాము. మంచిదేనా? తాగద్దు, గంజాయి తాగద్దని ఉంటది, అన్నది ఉంటది, పోలీసులు ఉంటది, అన్నది ఉంటది. ప్రజల బాధలు కూడా, ప్రజల బాధల గురించి ఉంటది. ఏముంటాయి మరి అది ఎప్పుడు గ్రామంలో ఏమేమి జరుగుతుందో అవన్నీ ఉంటాయి. పాతకాలంలో ఏం జరిగినవి ఉంటాయి. మీ ఓడి మంచిగా నటించాడు. అదే దాని గురించి మాట్లాడదామని వచ్చిన. నటించలే నాకు బాధ అనిపిస్తుంది. మమ్మల్ని కూడా లంగా కాబట్టి నువ్వు సినిమా మంచిగా ఇచ్చిన మళ్ళీ లంగా. నేను ఊగా వేరే వాళ్ళు ఉన్నారు వచ్చి పని మీద తిరుగుతాయి. ఇది ఏం సినిమా రా, ఏం పాటలు పద్యాలు అని అంటారు. ఇది అయిన తర్వాత చూడు మీ ఓడి పరిస్థితి ఏమున్నది. పోంగరాంగా నేను మెల్లమెల్లగా చేను కట్టుకుంటే మీ ఓడు రోజు సినిమా అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు. నువ్వేమో ఇంకా కష్టపడి కాబట్టి ఇచ్చిన నేను. ఎందుకంటే వాస్తవం నేను చెప్పేది ఏంటంటే
ఒక రోజు ఇట్లా కష్టపడంగా ఒక రోజు మంచి రోజు వస్తుంది. ఆ నుంచి మళ్ళీ మంచి రోజులే చాలా అవుతాయి ఊర్లలో. ఈ పొరాల ఏమిరా ఫోన్లు పట్టుకొని తిరుగుతారు, కెమెరాలు పట్టుకొని తిరుగుతారు, ఇదంటారు అదంటారు అని తల్లిదండ్రులు అందరినీ కాదు ఆల్చిపాలు తిరిగేటోళ్ళు ఉన్నారు, కానీ మంచి వాళ్ళు కూడా ఉంటారు. అలా అడిగి తెలివి దిమాకు మంచిగా ఉండి మంచిగా టాలెంట్ ఉంటుంది వాళ్ళను డిస్టర్బ్ చేయొద్దు. అటు చదువుకోమని చెప్పాలి, కానీ కొంత టైం వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు ఏదో ఒకటి ఇవ్వాలి. మంచి చేస్తా అంటే ఛాన్సులు దొరుకుతాయి. ఇప్పుడు ఫోన్లతోనే అయింది ప్రపంచం మొత్తం. ఫోన్లో ఏదైనా మంచి తీసి పెడితే వాళ్ళు ఏదో వెళ్ళిపోతుంది వాళ్ళ పరిస్థితి. మంచిగా తయారై అంటే మంచి అవకాశాలు వస్తున్నాయి, మంచిగా తయారవుతారు. కానీ పని చేసుకోమని చెప్పాలా, ఖాళీ టైంలో వాళ్ళకి జరంత టైం ఇవ్వాలా ఊళ్ళల్లో కూడా. ఇక వాడు ముందు చేసినట్టు పని చేస్తలేడు. ఇక ఇవే చెప్పినా కదా ఇప్పటిదాకా. ఇది దీంతో ఈ సినిమాతోని ఈ సినిమా వచ్చినాక మీ కూడా జీవితం జర బాగుపడుతుంది. ఏమో ఇక అది వస్తాయి ఛాన్సులు వస్తాయి. మేము కూడా దీని తర్వాత కూడా మళ్ళీ సినిమాలు మాయ కూడా వస్తాయి, అలా పెట్టుకుంటాం. ఇదే ఉట్టిగా ఏమో తీసుకపోలే, ఎంతో కొంత ఖర్చులకు ఇచ్చినాము కావచ్చు. కానీ బతుకులేరు కానీ ఇంత తొవ్వ చూసుకోరా, ఏం తిరిగినా ఏం లాభం లేదని చెప్తే అడిగినాడు. ఇక ఈయనంటే ఏం చేద్దాము వాని వరకు ఉంటాడు. ఇక ఊళ్ళే అంటారు మీ ఓడి ఇటు పోతుండు అటు పోతుండు అంటే వాడబడబోతాడు ఆటాడబోతాడు అంటే మత్తు పేరున్నదే. మరి మీ పేరున్నాయి కానీ పేరుతో ఎమ్మెల్యేలు గుర్తుపడతారు, గుర్తుపట్టట్లమ్మా వాడిని గుర్తుపట్టే కానీ మరి గుర్తుపట్టినప్పుడు ఎంత పేరు అట్లా బతుకు సాయిల్ అంటే పలానా నరసయ్య తాత మనవాడు అంటే ఎంత పేరు వస్తుంది నీకు? గుర్తుపడతారండి. గుర్తుపట్టినంత మాత్రం నాకు ఏదైనా బతుకు పేరు చూపిస్తాడు. సొంటేం నరసయ్య మనవాడు అంటే ఎంత పేరు? సాయిల్ అంటే పేరున్నది, మరి ఏం చేసుకుంటాం? పేరున్నది కానీ బతుకు పేరు లేదు. ఏమో ఇప్పుడు సర్కార్ ఏమో ఇస్తానట, ఈ ఉద్యోగాలు ఇస్తారు. గవర్నమెంట్ చేంజ్ అది తెలియక గవర్నమెంట్ చేంజ్ అయింది. మళ్ళా గవర్నమెంట్ రాసి ఉన్న తాత అనే పోతున్నా అంటే మరి పొద్దురా అన్న ఇస్తే మంచిదే. ఇస్తే మంచిదే. ఇక మీ అసలు మీ అసలు జర సాయం చేయలేదు. మరి ఇన్ని మట్ల మీ ఏం తిరిగినప్పుడు మాకు పరిచయంలో వాళ్ళ కూడా చెప్పుదాము ఉద్యోగం గురించి. ఆదాయం లేదు. తెలంగాణ కోసము నిజాయితీగా కష్టపడ్డాడు. తెలంగాణ వచ్చేందుకు ఆయన పాట వాడు ఊరు 2 జిల్లాలు తిరిగిండు, హైదరాబాద్ తిరిగిండు. ఒక మంచి పని అయితే చేసిండు. పుణ్య కార్యం అయ్యేలా కాబట్టి పిల్లల కన్నా పుణ్యం వస్తుంది. ఇంత మంచి రాష్ట్రంలో ఆయన ఒక పాట ఉన్నది, ఆయన కష్టం ఉన్నదంటే మంచిది కదా. నిజాయితీ ఎప్పటికైనా చేయడదే. వెనక ముందు నిజాయితీ జర లేట్ అదైతే నిజాయితీ ఆగమాగం ఉన్నోళ్ళు ముంగడ పోయిన వాళ్ళు ముంగడ అవుతారు, కానీ నిజాయితీ ఉన్న వాళ్ళు వెనక పడతారు కావచ్చు, కానీ గట్టిగా అవుతారు ఏదో ఒక రోజు. అదొకటైతే నిజం చెప్తుంది తాత. ఎందుకంటే నిజాయితీ ఎప్పటికీ చెడిపోదు. అందరు లంగలే ఉండరే. అందరూ ఇట్లా లంగాలని నేను ఎట్లా అంట, కొంతమంది ఉంటారు లంగలు తిరుగుతుండు, మీరు పాటలు పాడుతారు. మేమైనా సినిమాలో నటించడానికి అవకాశం ఇస్తే మేము లంగలే పెట్టేస్తాను. నువ్వు తప్పు పట్టుకోగలి. ఇప్పుడు వీడికి అత్తడో లేడో ఫోన్ రాగానే పోతాడు. అరే ఆవుకు నీళ్ళు పెట్టాలరా అంటే నేను మళ్ళా ఇప్పుడే అంటే అంటే ఇక కొన్ని పనులు అట్లా ఉంటాయి. ఇక రోడ్డు మీద చెక్కించుకుని పోతాడు. దొంగతనం లంగతనం చేయదని పోతలేడుగా. ఏమో తిరుగుడు గాలి తిరుగుతే లంగలు సినిమాలు పోయి మంచిగా పెద్ద సభలో పోయి మంచిగా పాట పాడితే లంగతనం కాదు కదా. అది మంచిదే నేను కాదంటలే, కానీ దాంతో పాటు 10 రూపాయలు వచ్చేటట్టు చూసుకోరా. తెలంగాణ కోసం తిరిగి అట్లా ఖరాబ్ అయిను. ఇప్పుడు కూడా తిరిగితే కూడా తెలంగాణ కోసం తిరిగి ఖరాబ్ అయిన దొంగలు చేసుకుంటా 10 ఏళ్ళు దొంగల రాజకీయం నడిచింది కాబట్టి అది జరిగింది. ఇప్పుడు మంచి జరుగుతుంది. ఏమో ఇయ్యలేకపోతే రేపు మంచి జరుగుతుంది. మనకేం మనం చేసిన మంచి పని పుణ్యం పని. అది పుణ్య పని చేసిండు. పుణ్య పని చేయరా అని చెప్పినా పుణ్య పని చేసిండు. బాగుంటుంది వాళ్ళు ఇప్పుడు అంతా మంచి జరుగుతుంది. మన సినిమా మన ఊర్లో కూడా అందరికి చెప్పు. దక్కన్ సర్కార్ సినిమా పేరు దక్కన్ సర్కార్. టాకీస్లలో వస్తుంది, కామారెడ్డిలో కూడా వస్తుంది. కామారెడ్డిలో వస్తే మరి మేము మొత్తం చూస్తాం. మరి మన వాళ్ళు అందరికి చెప్పు ఊర్లలో చెప్తా. అలా తిరుగుకుంటే ప్రచారం చేస్తాం. మా యూత్ లో కూడా చెప్తాం. మా ముసలికి అందరికి యూత్ నువ్వు ముసలి యూత్ మాది ఉంటే ఒక సంఘం బాగా మరి ఏం దర్శనం పింఛన్ అందరికి వెళ్తాం కదా. మీ వాడికి చెప్పు, ఫోన్ చేయమను. మంచి కోసం వస్తే సినిమాలు నటించే అవకాశం ఇస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టి మరి నువ్వు నీ ఏమంటారు తిరిగి అంటే ఏ ప్రోగ్రామ్ పోయినా మళ్ళీ నిన్నే గంట అనుకుంటా కానీ లవ్ పిసినారు లవాస మీ ఓడికి ఇట్లయితే 5,000 రూపాయలు వస్తాయని అటు ఉరికినట్టున్నాడు. గీనత్తే ఏమవుతుంది ఆయనకి ఇంత తిండి వేయడం మళ్ళీ షాయ్ అయిపోయా మళ్ళీ ఖర్చు అనుకోవడం మన నిన్నే గంట ఆగం చేసిండు. నన్నే తాగే మరి గొల్లలు కొంచెం పిసినారా ఉంటారని తెలిసింది నాకు. అట్లా ఉంటారా తాత? అప్పుడు గొర్రెలు కాసినప్పుడు మేకలు కాసినప్పుడు జర రీతుకుండే. ఈ పాట ఎమ్మడ వాడి గొర్రెలు అమ్మేసిండు, మేకలు అమ్మేసిండు. ఇంత వ్యవసాయం చేసుకుంటే అన్నలన్న ఇక ఉద్యోగం అది చేసుకుంటారు చూసిండు. ఇక అది రాలే పోలే 10 ఏళ్ళు అట్లా నాశనమైండు. మరి ఇప్పుడు అంత మంచిగా జరుగుతుంది. కానీ
భగవంతు ఇచ్చిన కాడికి ఏమో మనం పిచ్చగాలంగా రోడ్ మీద అయితే లేము, అట్లా ఇట్లా బతికేటట్టు ఉన్నాం మనం. మనం రాజులు, రైతు అంటే రాజే, ఆడ అనుకున్నది నిజమే కానీ అన్ని ఆలోచన చెప్తే ఏం కాదు, అంత మంచి జరుగుతుంది. రైతు మీ కూడా వచ్చినాక నాకు ఫోన్ చేయమను, సినిమా కామారెడ్డి వచ్చినప్పుడు. ఏం పేరు నీ పేరు? మరి నేను నా పేరు కళా శ్రీనివాసు. ఇంతకుముందు వచ్చినా నీకు అది లేదు, అది ఇట్లనే మొత్తం మంది వస్తారు. వచ్చిన నేను అప్పట్లో కూడా నీతో కూడా దుంతాం చేసిన. రెడ్డిపేటలో చేసినాం, కామారెడ్డిలో చేసినాం, నిజాంసార్లో చేసినాం, హైదరాబాద్ లో చేసినాం, నిజామాబాద్ లో చేసినాం, ఆరుమూరులో చేసినాం, మోర్తాడులో చేసినాం. తిరిగిన జాగా లేదు, పాడిన పాట లేదు, పాడని కథ లేదు. మొత్తం 20 ఏళ్ళకి వెళ్ళి ఇదే కథ నడుస్తుంది. మరి నియమ అడిగినప్పుడు మరి అప్పుడే అంతే ఉద్యోగం పెట్టిపిస్తే అయిపోయి. అది మొత్తం ట్రై చేసినాం కానీ అప్పుడు దొంగల రాజ్యం ఉండే, దొంగ నా కొడుకులు ఉండే, అప్పుడు వ్యవస్థ ఖరాబ్ ఉండే. వాళ్ళకి వెళ్ళి బయటకు వచ్చి మళ్ళీ వాళ్ళ కొట్లాడాలని దించింది నేనే. ఎవడే కథ రాలేదు, ఇలా భయపడ్డాడు. కానీ తెలంగాణ అప్పుడు వచ్చిండు, కానీ మళ్ళీ వీళ్ళ కోసం కొట్టాడు. మళ్ళీ ఈ 10 ఏళ్ళ లెక్క రాలే. అన్న ఇంకేం రోజులు అనుకుంటా అన్నాడు. కానీ మేము గట్టిన మళ్ళీ ఈ 10 ఏళ్ళు కూడా కొట్లాడి ఆ గద్ద ముక్కుని దించి ఇప్పుడు మళ్ళీ కొత్తగా రాజ్యం, ఆ రాజ్యం మాకు సంబంధం లేదు. కానీ ఇప్పుడు నెత్తిమీకి వెళ్తే బరదించుకున్నట్టు అయింది. ఇప్పుడు మళ్ళీ అంతా మారిపోతుంది. ఇప్పుడు కదే అంటాడు, ఇప్పుడు సర్కారు ఇత్తని ఇద్దరు బతుకు మారబోతుంది అని అన్నాడు. ఇద్దరు ఏముంది మంచిగా ఉంటుంది, ఇద్దరంతా మోక కొడుతుంది ఇచ్చినట్టు. మేము కూడా ట్రై చేస్తున్నాం, అంత మంచి జరుగుతుంది. అది ఇవ్వకుండా ఇప్పుడు మన దాంట్లో సినిమాలలో మంచి అవకాశాలు వస్తాయి, మంచిగా నటించిండు మీ వాడు. జర ఓపిక పట్టు కదా నువ్వు, చూడు సినిమాలు ఎట్లా వస్తాయో, ఏం కథ వస్తాయో, పరిస్థితి ఏమవుతుందో ఒక ఏడాదిలో చూడు. చూస్తాం అట్లా నటించడానికి కూడా ఇంత పైసలు వస్తాయి. ఇప్పుడు ఏదైనా మంచి జరిగితే ఆడికి నలిగితే నాకు ఇంత ముద్ద దొరికితే ఒక బుక్కన్న పెడతా ఆయనకు. దొరికినప్పుడు ఇంత సద్ది ముక్క మూట ఉంటే ఒక ముద్దన మనిషి అంతే తాతయ్యో. మనిషి మనము పుట్టినప్పుడు ఏం తెలియదు, పోయేటప్పుడు ఏం కూడా మంచి చెడ్డ కాగితాల కోసం ఈ కథలు వాడద్దు. కాగితాలు మనుషులకు సంబంధం, అనుబంధం, ప్రేమ ఇవే ముఖ్యమే. గిరే తాదని అనేది ఊళ్ళంతా చెడిపోయారు. అన్నదమ్ముడు లేడు, అక్కయ్యలు లేదు, బాబు లేదు, తండ్రి లేదు, కొడుకు లేదు. ఓడం కదా అడ్డగోలు ఇచ్చులారం అయిపోయి ఎక్కడ అక్కడ ఇష్టం ఉన్నట్టు కాగితాల కోసం, తాగుడు కోసం, గంజాయి కోసం అంత పిచ్చి పిచ్చి కథలు పడుతుంది. ఒకప్పుడు ప్రేమలు ఎట్లుండే, మన్మడు అంటే ఎట్లుండే, తాత ఎట్లుంటుండే, అయ్య ఎట్లుంటుండే, అవ్వ ఎట్లుంటుండే. మన ఇంటికి మన మనిషి వస్తుండే వచ్చేదాకా ఎదురు చూస్తుండే మీ మంచి కోసం. పోయేదాకా ఇంకా 4 రోజులు ఉండిపోమంటుంది. ఏం కథ అంటుంటే తిట్టబడుతుంది మీ ఇంటికి వస్తే. అంతే తిట్టబట్టే అంటే దేశంకి వెళ్ళి హైదరాబాద్కి వెళ్ళి వస్తే నువ్వు మమ్మల్ని ఇప్పుడు మావాడు ఉండా నువ్వు వచ్చినప్పుడు మరి లంగాడు 1000 రూపాయలు వస్తే వేరే ప్రోగ్రామ్ పోయి నడిపిస్తున్నారు. చెప్తాడు అట్లా కానీ వచ్చేది లేదు, పోయింది లేదు. వాడు మరి ఇద్దరు రాపోతాడు. ఈయన వస్తే నాకే 100 రూపాయలు ఖర్చు అవుతాయి అనుకున్నాడు. నా జేబులకే తాత పెన్షన్ ఉన్న పెన్షన్ కూడా ఇక్కడ పోతున్నాడు. ఇక పెద్ద పెద్ద మాట వచ్చే ప్రోగ్రామ్ పైసలు అంటాడు. వాడు తెచ్చింది పోయింది లేదు. ఇక కోత అనిపించి నేనే పెన్షన్లకి 1000 రూపాయలు దాచుకుని 1000 రూపాయలు పెడతావు, మళ్ళీ పెడతావు. మరి ఏం చేయాలి? అంటే ప్రేమ ఉన్నది, కాళ్ళు సీసాను అంటే ప్రేమ ఉన్నది, మళ్ళీ తిడతావు. ఇక మరి తప్పదు కదా, అది బయట తెలియదు. ఇక తప్పదు కదా, అది ఉండాలి. ప్రేమలే ఉండాలా. ఏం ఎత్తుకపోయేది లేదు, కాగితాలు అవన్నీ ఎత్తుకపోయేది లేదు. రంగుల కాగితాల కోసం అంటే కథలు పడుతుంది. ఇవన్నీ భూమి గొప్పది, మట్టి గొప్పది, ప్రకృతి గొప్పది. మనం మనుషులం. నీ మన్మడు, నీ ఇంటోళ్ళు, నీ కుటుంబ సభ్యులు, నీ ఊరోళ్ళు, నీకు మంచి మాట ఉన్నోళ్ళు, నీ బంధువులు, ఇదేనే జీవితం లాస్ట్. ఎంతకంటే సొంతం నడుస్తాయి అంటే అప్పట్లో ఉండరా అని చెప్పుకోవాలి తర్వాత తరాలు. అట్లా ఇప్పుడు మీ మన్మడి పేరైతే చెప్తారు, ఖచ్చితంగా చెప్తారు. ఇప్పుడు నువ్వు ధనం అన్నందుకు పైసలు అనుకో, నిజమే తాత. అబ్బా నువ్వు నీకు అసలు కూడా మంచి మాట చెప్తున్నావు. మూట అన్ని మంచిగా చెప్తున్నావు. మూట ఇలా వస్తుంది, రేపు పోతుంది, ఎల్లుండి ఏడిపిస్తుంది. కానీ మాట ఎప్పటికీ నిలిచి ఉంటది. ధనము అత్తది పోతుంది, దాంట్లో ఏముంది మంచితనం ఎప్పటిది. మనుషులు అనుకుంటారంటే నాకు కోట్ల ఆస్తున్నది, బంగ్లాలు ఉన్నాయి, మిద్దెలు ఉన్నాయి, వాతోనేంది వీనితోనేది అనుకుంటాడు. కానీ ఏం లేదు. తల్లి గర్భము నుండి ధనము తేడు ఎవడు, వెళ్ళిపోయే రోజు ఎంట రాదు. కాడే కన్న తల్లి కట్టెలు చుట్టాలు, అగ్గే ఆత్మ బంధు. ఏం మాట ఇక ఏది మా మాసంలో పాట కానీ నేర్చుకునే మీ అలాగే మాదేం తప్పుడు. మీరే గొప్ప నాటకాల వల్ల పెద్దది. నువ్వు ఆలోచన చేసుకుని ఇంటున్నావు తాత. ఈ ముచ్చట వనకరా చెప్తా అంటే చెప్తే ఈ ముసలోనికి ఏం పెరకరా వినకపోతే ఏం చేయాలి? కలెక్టర్ అవుతాడు, ఆడు ఏడుకోతాడు. లాస్ట్ కామారెడ్డి ఆడాడు. వాడు ఏం వినకపోతే ఆడిచాడు, నాశనం అవుతారు, ఇంటే బాగుపడతారు. ఆడుకోదాం అనుకుంటారు, అదే చెరకట్టమని అనుకోరాడు. తాళ్ళ కాడ ఇళ్ళ కాడ కలుస్తాడు.
ఏడుకోతాడు ఇంత పెద్ద మాట మాట్లాడి ఏడుకోతాడు కలెక్టర్ అవుతాడు అనుకోరాలు గిలనే కలుస్తాం గిదే మట్టిలో కలుస్తాం అనుకోరు ఈ ముసలాడు మాట ఇకరా ఓడింటారా పోతే గంగలో పోని కదా ఇన్నోడు బాగుపడతాడు ఉన్నోడుకోడు తింటాడు గంతే మరిగా నేను ఓననేమి పట్టించుకొని ఓనేమన్నా అత్త గిదే షణ్ముఖం ఉంటా అట్లా అన్నట్టు అంతే అంతే ఉండాలి అదే కరెక్ట్ మరి సినిమా వచ్చినప్పుడు అయితే జర ముందుగా సినిమా కామెరేట్లో చూడాలా మీరు మనమడుతో ఫోటో తీసి నాకు పంపించవు సినిమా చూసినట్టు ఖచ్చితంగా యాది మరవకుండా సినిమా చూస్తాం ఖచ్చితంగా చూడాలా మన ఊర్లో అందరికి చెప్పు తర్వాత ఏం సినిమా అంటే అది దక్కన్ సర్కార్ దక్కన్ సర్కార్ దక్కన్ అంటే మన తెలంగాణ అన్నట్టుగా మన దేశం దేశమా మన దేశం పేరు అన్నట్టుగా ఈ దేశం మన దేశం పేరు కదా తప్పకుండా చూద్దాం ఇప్పటి రాజాల కాలం నిజాం కాలం నుంచి ఇప్పటిదాకా ఉంటుంది అది స్టోరీ చూద్దాం అన్నాలు అడిగింది అంత మంచి ఉంటది చూస్తే గమ్మత్ ఉంటది కాదు అన్నలు మంచిగా ఉన్నది అప్పుడే అన్నలు ఉంటే వాళ్ళు తుపాకి పట్టి అన్నదమ్ములు మన ఏరియాలో బాగా మంది ఉండే అప్పట్లో అప్పట్లో ముచ్చట చెప్తే ఇక నువ్వు ఇక అది తెల్లారదు పొద్దు కదా మా ఊళ్ళే మొత్తము ఇటు పోతే మొత్తం అడివే అటు పోతే సముద్రము అటు పోతే సముద్రం ముంగట అటు పోతే మాటమరాళ్ళు అటు కొత్త చెరువు పులుగుట్ట అని ఉన్నాయి అనుకో అత్తే మంచిగా చేసిర్రు మా శేనికాడికి వస్తురు పొద్దుగల లేవగానే పోలీసులు వస్తారు పొద్దుకి వీళ్ళు వచ్చి మాట్లాడి వెళ్ళిపోవాలి పొద్దుగల లేవగానే పోలీసులు వస్తారు కానీ అప్పుడు అసలు అన్ని త్యాగం చేసుకున్న వాళ్ళవి ప్రజల కోసము గొప్ప గొప్ప పనులు చేసిన వాళ్ళ చరిత్రలో న్యాయం జరిగింది మరి అప్పుడు న్యాయం జరిగింది ఇప్పుడు భయం లేదు ఇప్పుడు ఈ శేనికాడ ఏదైనా వాడేసిపోతే అటు పోయి అత్తమోలే ఎత్తుకుపోతారు అప్పుడు ఇక్కడ ఆడ ఉండని 10,000 సామానాలు ఉండని ముట్టకపోదు అప్పుడు న్యాయంగా భయంతో అంటే వాళ్ళ ఉసుకే ముట్టలేరు ఒక రాయి ముట్టలేదు ఏది కూడా ముట్టలేరు ఒక చెట్టు కొట్టలేరు వాళ్ళ పర్మిషన్ ఏది కొట్టలేరు ఇప్పుడు ఏంటి అంటే ఊళ్ళల్లో చలామణి అవుతారు అంటే కబ్జా చేసుడు పంచాయతీలు ఉట్టించుడు వాడి మీద వాడిని తెగి పంచాయతీ అన్నదంలో లేకుండా చేసుడు లంచాలు తీరుడు ఆడోళ్ళ కథలు వాడు అప్పుడు భయపడుతురు అక్రమ సంబంధం పెట్టుకోవాలంటే భయం పడుతురు ఇప్పుడు ఏంటంటే మంది ఉన్నోందే మాట వయసు ఉన్నోందే మాట వాడు ఏం చేస్తారు అన్నాడు అప్పుడేమో అరే లేనోడైనా సరే పేదోడు ఏమని అన్నామనుకో పోయి అట్లా చెప్తాడు చెప్తే వాళ్ళు వచ్చిరా ఇక వాళ్ళు గుండం తీసి మనకు ఎత్తున చేస్తే భయపడదు లేకపోతే వేసేసిపోతున్నా ఇప్పుడు భయం లేకుండా వాళ్ళు అప్పుడు అవన్నీ వచ్చినాయి మంచిగా సినిమా తయారైంది ఈ మనమాడి రాగానే ఫోన్ చేయమను ఇదంతా అందరికి తిరిగి చెప్పుకుంటది ఊర్లలో చెప్పలేదు చెప్తా ఎక్కువసేపు తప్పించుకోపోతాడు మనోడు ఎట్లుంటాయి వచ్చిరు వారి పోరాడు చేయరా అంటే ఆ చెత్త నాకు ఎరికి అన్నాడు సరే మరి ముంగడ ఇంకా వేరే పని ఉన్నది నాకు పోయేది వేరే కలిసే ఉన్నది పోతా మరి సినిమా ఇప్పుడు తాత కలబడి రాకపో కళ్ళు మళ్ళీ వచ్చిన తాగుతా సినిమా సక్సెస్ అయినాక మంచిగా ఉంటుంది మా ఊళ్ళే కళ్ళు సక్సెస్ అయినాక చెప్తాను తాత నేను హైదరాబాద్ కి వెళ్ళి వస్తున్నా మీ ఊర్లో కలిసి నిజామాబాద్ అటు ఇటు మా ఊళ్ళే తాత కళ్ళు మందు లేని కళ్ళు ఉంటది కల్తీ లేని కళ్ళు ఉంటది నేను అత్త ఏంటంటే మంచి కళ్ళు నీ మందు బీరు బెరాండి అవి కూడా వాటి కిందనే మా ఊరు కళ్ళు మందు లేని కళ్ళు ఉంటుంది ఆర్డర్ అవన్నీ కూడా నాకు నేను అవన్నీ తాగుడు నాకు ఇష్టం లేదు కళ్ళు తాగుడు ఇష్టమే కానీ సినిమా సక్సెస్ అయినాక మీ ఊర్లో కత్త పొద్దున్న దాకా కూర్చుని సాయంత్రం దాకా నువ్వు ఏం తింటావా ఏం తాగుతావా నువ్వు ఇష్టమే కానీ ఇష్టం అంటే చెప్తా సినిమా సక్సెస్ కాదు కావాలా బరాబర్ బాగా అర్థం అవుతుంది కావాలా మరి నీ అసలు నోటి పని చెప్తాను కావాలా అయితే చూడు సరే చెప్తా మరి మంచిగా సక్సెస్ అవుతుంది సరే సరే రైట్ మరి అట్టిపోతే మళ్ళా సినిమా అయినాక అత్తగా అత్త అత్త ఎవడు వచ్చినాక ఫోన్ చేయమని చెప్పి చేయమంట సరే సరే